శ్రేష్ఠ పిత. సోదరి సోదరులారా, బాగున్నారా? నిత్యుడొక తండ్రి నామంలో మీకు నా శుభాభినందనలు. 1988లో ఆర్మేనియాలో శామ్యూల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఎర్మండ్ అనే ఒక కుమారుడు ఉండేవాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తండ్రి నొసటన ముద్దు పెట్టుకొని, నాన్న నీకు నేనున్నాను, నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాను, నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను అని చెప్పి స్కూల్కి పంపేవాడట. తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళేవాడు. ఒకరోజు అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెద్ద భూకంపం వచ్చి తన కుమారుడు చదువుకుంటున్న పాఠశాల ప్రాంతంలో బిల్డింగ్స్ అన్నీ కుప్పకూలిపోయాయి. ఆ వార్త విన్న వెంటనే శామ్యూల్ పరుగున అక్కడికి వెళ్ళి మరి తన కుమారుని క్లాస్ రూమ్ ఉన్న స్థలానికి వెళ్ళి అక్కడ శిథిలాలన్నింటినీ ఒకటొకటిగా తొలగించడం మొదలుపెట్టాడు. మిగతా పేరెంట్స్ అందరూ సాయంత్రం వరకు పిల్లల కోసం ఏడ్చి వెళ్ళిపోయారు. కానీ ఈ శామ్యూల్ మాత్రం పట్టు వదలక రాత్రంతా శిథిలాలను తొలగిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజాము 4 గంటలకి చిన్న స్వరాలు వినిపించాయట. నాన్న వచ్చావా? నేను చెప్పానా మా నాన్న వస్తాడని అన్న ఎర్మండ్ స్వరం విన్నాడు. అతని ఆనందానికి అవధులు లేవండి. ఆ రోజు అతను తన తనయునితో పాటు 14 మంది పిల్లలను రక్షించాడు. మరి మంచి తండ్రి కాడంటారా? అలానే బైబిల్లోంచి ఒక ఉత్తమ తండ్రికి హాయ్ చెప్దాం రండి. అతని పేరు మీరే చెప్తారు. క్లూ నేను ఇస్తాను. యెహోవా పేరును ధరించినవాడు, యెహూకు సహకరించి బయలు ఆరాధనను ధ్వంసం చేసినవాడు, యెహోవాకు పిల్లలగునట్లుగా ప్రియులగునట్లుగా తన సంతతి వారి మీద చెరగని ముద్ర వేసినవాడు ఎవరు అంటే యెహోనాదాబు. ఇతన్ని మనం 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలోను, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలోను చూస్తాం. నేటి వైఢూర్య వచనం 1 సమూయేలు గ్రంథం 2:30. నన్ను ఘనపరచువానని నేను ఘనపరచుదును అని. ఇక్కడ విశిష్ట నేపథ్యం ఏంటి అంటే, ఒకానొక దినమున సర్వశక్తుడైన యెహోవా తన పట్ల అవిధేయులైన ఇశ్రాయేలీలకు మంచి గుణపాఠాన్ని ప్రయోగాత్మకంగా నేర్పించదలిచారు. అందుకే ఒక మాదిరి కుటుంబాన్ని ఎంచుకొని వారికి ద్రాక్షారసం ఇచ్చి శోధించమని ఇర్మియాకు సెలవిచ్చారు. అయితే వారు నిష్కర్షగా నిరాకరించడమే కాకుండా సుమారు 250 సంవత్సరాల క్రితం తమ పితరుడు తమచే ప్రమాణం చేయించిన ఆజ్ఞల అజెండాను వివరించారు. యెహోవా దేవుడిచ్చిన 5వ ఆజ్ఞను అనుసరించి వారు వాటిని నేటికి విధం తప్పకుండా విధేయతతో పాటిస్తూనే ఉన్నారు. ఇంతకీ వారెవరు అంటే రేకాబీయులు. ఇశ్రాయేల్ అరణ్య యాత్రలో వారి పట్ల దయచూపిన కేనీయుల తెగకు చెందిన రేకాబీయులు. మరి వారి తండ్రి ఎవరు అని అంటే రేకాబు వంశీయుల్లో ప్రసిద్ధి చెందిన యెహోనాదాబు. అతన్ని యోనాదాబు అని కూడా అంటారు. యెహోనాదాబు అంటే యెహోవా ఘనుడు, యెహోవా విమోచకుడు అని అర్థం. ఇతను చెడుతనమును అసహించుకున్నవాడు. అంతేకాదండి, దేవుని వాక్యాన్ని ప్రేమించి ప్రతిఫలాపేక్షతో కాకుండా విధేయతతో దేవుని సేవించినవాడు. అటువంటి యెహోనాదాబు జీవితంలోని 3 విశేషాలను చూద్దాం రండి. మొట్టమొదటిది ఆసక్తితో అవలంబన, 2వది ఆజ్ఞల అవగాహన, 3వది ఆది సంభూతిని అభినందన. మొట్టమొదటిది ఆసక్తితో అవలంబన. అప్పటికి 600 సంవత్సరాలు వెనక్కి వెళితే కేనీయులైన మిద్యానీయులు ఇశ్రాయేలీలతో మిళితమై వారి మధ్య హోలీ ల్యాండ్లో నివసిస్తున్నారు. మరి వారి ఆసక్తి యెహోనాదాబుకు స్ఫూర్తినిచ్చిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సుమా. మిద్యాని యాజకుడైన ఇత్రో మోషేకు మామగా అనేక సలహాలనిస్తూ దీవిస్తూ ఇశ్రాయేల్ దేవుని పట్ల తనకున్న ఆసక్తిని బట్టి బలులను కూడా అర్పించేవాడు. మోషే తన బావమర్ది అయిన హోబాబును హోలీ ల్యాండ్లోకి ఆహ్వానిస్తే వారి సంతతి యూదా అరణ్యంలో నెగెబు ప్రాంతంలో స్థిరపడ్డారు. అంతేకాదండి, ఇంకా మనం చూసినట్లయితే ఆ తెగ నుండి, హోబాబు తెగ నుండి వేరైన హెబెరు మరి కనాన్ రాజు అయినటువంటి యాబీనుకుతో సమాధానంగా ఉంటూ అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అంతేకాదు, బబులోని చెరానంతరం ఈ నెహెమ్యా ప్రాకార నిర్మాణంలో కూడా ఈ రేకాబ్ సంతతికి చెందిన మల్కీయా పెంట గుమ్మాన్ని బాగు చేసినట్లు చూస్తాం. ఇంకా
ఈ రేఖాబీలు ఎబ్బేజు వద్ద లేఖికులుగా దర్శనమిస్తారు. అయితే ఇక్కడ 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో అహాబ్ ఉన్నాడు కదా, ఈ అహాబ్ ఆగడాలు దినదినానికి విజృంభిస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్న తరుణంలో యెహోవా దేవుడు నింషి కుమారుడైన యెహూను అభిషేకించి అహాబ్ వంశాన్ని సమూల నాశనం గావించారు. ఆ తిరుగు ప్రయాణంలో ఎదురు వచ్చిన యెహోనాదాబుతో యెహూ మనసు కలిసి కరం కలిపి రథంలోకి ఆహ్వానించాడు. ఈ యెహోనాదాబు కూడా విశేష ఆసక్తితో మరి పూర్ణ మనస్సుతో దేవుని హృదయాభిలాషను ఎరిగి బయలు ఆరాధనను కూకటి వేళ్లతో తొలగించడానికి ఒక దైవిక ఇశ్రాయేలీనిగా యెహూకు సహకరించాడు. ఇదండి 2వది ఆజ్ఞల అవగాహన. మరి ఇర్మియా గ్రంథం 35లో చూస్తాం. యోహాను 14:15లో మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు అంటున్నారు యేసయ్య. మరి ఇక్కడ ఇర్మియా ప్రవక్త రేఖాబీలను ఆ ఆజ్ఞని అనుసరించి, దేవుని ఆజ్ఞను అనుసరించి మందిరంలో దైవజనుడైన ఒకని గదిలోకి తీసుకొని వచ్చి వారికి ద్రాక్షారసం ఇచ్చి త్రాగమన్నాడు. అయితే వారు దాన్ని సున్నితంగా తిరస్కరించి తమ పితామహుడు రేఖాబు సుతుడునైన యెహోనాదాబు వారికి ఇచ్చిన ఆజ్ఞలను వివరించారు. నేటికి తమ తండ్రి ప్రమాణములను ఎలా వాళ్ళు విధేయులు అవుతున్నారో దాన్ని కూడా వెల్లడి చేశారు. దేవుడు యుగాంతమందున్న మనకు కనువిప్పు కలగడానికి వాటిని ఇక్కడ రాయించి పెట్టారు. అయితే ఇంతకీ యోనాదాబు వారికి ఇచ్చిన ఆజ్ఞలేంటి, కట్టడలేంటి అంటే 3 కట్టడలను వాళ్ళకి ఇచ్చాడు. మొట్టమొదటిది ద్రాక్షారసం త్రాగొద్దు అని, 2వది ఇళ్ళు కట్టుకోవద్దు, గుడారాల్లోనే నివసించండి అని, 3వది విత్తనాలు వేయొద్దు, ద్రాక్షవనాలు నాటొద్దు, పొలాలను స్వాస్థ్యంగా పొందవద్దు అని. మొదటి చూద్దాం రండి. మీరైనను మీ సంతతి వారైనను ఎన్నడూనూ ద్రాక్షారసము త్రాగరాదు అని. ఎందుకని అలా ఇచ్చాడు అంటే, మొట్టమొదటిగా బయలు ఆరాధికులు ఉన్నారు కదా, వారు విస్తారంగా మద్యాన్ని సేవించి విగ్రహాల ఎదుట నాట్యం చేస్తూ ఉంటారు. బహుశా దాన్ని నిరోధించడానికేనేమో ఈ మద్య నిషేధం. ఇంకా 2వదిగా మనం చూస్తే ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను, సామెతల గ్రంథం 21లో. మరి నిజమండి అది. ఎందుకంటే నోవహు చూడండి, తన తరంలోనే నిందారహితుడు నీతిమంతుడు అని చెప్పబడిన ఈ నోవహు మద్యంతో మత్తుడైన తర్వాత తన ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కన్నులు కానరాని స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అందుకే అది ప్రమాదం సుమా. ఇంకా 3వదిగా మనం చూస్తే ద్రాక్షారస పానము రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, అలాగే త్రాగిన యెడల వారు కట్టడలను మరచి దీనులకు అన్యాయం చేదురు అంటున్నాడు సామెతల గ్రంథంలో 31:4లో కదండి. గనుక అది కూడా నిజమే. ఎందుకంటే అహష్వేరోషు రాజు ఉన్నాడు కదా, అతను 120 దినాలు విందు చేస్తూ చివరి 7 దినాలు ద్రాక్షారస విందునే చేశాడు. 7 దినాల మధ్యలో మునిగి తేలేరన్నమాట వాళ్ళు. అటువంటి సమయంలో విచక్షణ కోల్పోయి తన భార్య అందాలనే అందరి ముందు ప్రదర్శించాలనుకున్నాడు. దానివల్ల జరిగిన విషాదం ఏంటో మనకు తెలుసు. వష్టి నిష్క్రమించవలసి వచ్చింది. గనుక అంతేకాదండి, ఇక్కడ కట్టడలు మరుస్తారన్నది కూడా నిజం. ఎందుకంటే నాబాల్ సంగతి తెలుసు కదండి. తనకు మేలు చేసిన దావీదు అనుచరులకు తను కీడు తలపెట్టి నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడాడు. మద్యంతో మత్తుడై ఉండడం వల్లే. గనక జాగ్రత్త సుమా. ఇంకా అయితే అసలు దేవుడు తన ప్రజలకు ఇవ్వని ఈ కట్టడను ఒక సామాన్యమైన వ్యక్తి తన వారికి ఎందుకు ఇచ్చాడంటారు? దేవునికి మనపై చాలా నమ్మకం అన్నమాట. ఏంటి అంటే తన ప్రజల్లో ఆత్మ నిగ్రహాన్ని ఆశించుంటాడు దేవుడు కదండి. అంతేకాదు, ఇక్కడ 2వదిగా మనం చూస్తే ఇండ్లు కట్టుకొనరాదు, మీరు పరవాసులుగా ఉన్న దేశంలో దీర్ఘాయుష్మంతులు అగునట్లు గుడారములలో నివసించండి అని. ఎందుకంటారు అంటే విగ్రహారాధనతో కూడిన ఈ దేశంలో స్థిర నివాసం ఉండకూడదనేమో కదండి. తలవాల్చుకొనుటకైనను స్థలం లేని యేసయ్య అంటున్నారు, మనమే ఆయన ఇల్లని. అవునంటారా? దేవునికే మహిమ కలుగును గాక. మరి హెబ్రీ 11:9లో
దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎంతటి ఐశ్వర్యవంతులైన గుడారాల్లోనే నివసించారట. చూసారా? అందుకనే ఈ మహిళ మనం పరదేశులము, యాత్రికులము కదా. ఒకానొక దినమందు అశాశ్వతమైన ఈ దేహం అనే గుడారాన్ని విడిచి మహిమ దేహంతో మనం ఎక్కడికి వెళ్తాం? శాశ్వత రాజ్యంలో కదా నివసించాలి. మరి అందుకే ఈ ధరపై స్థిర నివాసాలు, ఈ లోక వ్యామోహాలు మనకు లేకుండా పరమందు ప్రశస్తమైన హర్మ్యాలను నిర్మించడానికి వేసే వెళ్ళారుగా. దాన్ని స్వతంత్రించుకుందాం. అందుకేనేమో దూరదృష్టితో యెహోనాదాబు తన వారిని సంచార జీవులుగా, పశు పోషకులుగా, అంటే యేసు వలె, దావీదు వలె మంచి కాపరులుగా జీవించమన్నాడు. ఇంకా మూడవది, అతనిచ్చిన కట్టడ విత్తనాలను వెతకండి, ద్రాక్షవనాలని నాటకండి, పొలాల్ని స్వాస్థ్యాలుగా పొందకండి. ఇది ఎందుకు ఇచ్చాడంటారు అంటే, దేవుని వాక్యం అనే విత్తనం మన హృదయం అనే పొలంలో విత్తి ఆత్మఫలాలని మనం కోసుకోవాలన్నమాట. అలనాడు అరణ్యంలో మన పితరులను విత్తకుండానే, కోయకుండానే 40 సంవత్సరాలు మరి ఆకాశ ధాన్యం, మన్నా అనేటువంటి ఆకాశ ధాన్యంతో పోషించలేదా? అంతేకాదండి, జీవాహారమైన యేసును మన కోసం ఇచ్చేశాడుగా దేవుడు. యేసయ్య అంటున్నారు, తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము అని. మరి మన సంగతి ఏంటి? మనకు కూడా ఈ లోకంలో ఆశలు ఉండకూడదు, స్థిర నివాసాల పట్ల మరి స్థిరమైన వ్యామోహం ఉండకూడదు అని అర్థం అన్నమాట. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక శరీరాశ, నేత్రాశ, జీవటము వీటన్నిటినీ విడిచిపెట్టేసి ఈ లోకం నుండి వేరై పైనున్న వాటినే వెతకాలి, వాటిపైనే మనసు ఉంచాలని, అక్కడే మనం ధనం కూర్చుకోవాలని శ్రీమంతుడగు ప్రభుని హెచ్చరికతో బహుశా యెహోనాదాబు ఏకీభవించాడేమో. అందుకే ఈ ఆజ్ఞని ఇచ్చాడనమాట. ఇంకా మూడవదిగా మనం అతనిలో ఉన్న విశేష లక్షణం చూస్తే ఆది సంభూతిని అభినందన పొందాడు. ఏంటది అని అంటే, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా తండ్రి తాను పెందల కడనే లేచి తన ప్రజలతో మాట్లాడినా, మరి ప్రవక్తలను పంపి ప్రతివాడు తన దుర్మార్గతను వీడి సన్మార్గంలోకి మళ్ళమని, అలాగే అన్యదేవతలను ఆరాధింపవద్దని హెచ్చరించినప్పటికీ వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారు. అటువంటి సమయంలో ఒక సామాన్యమైన తండ్రి అయిన యోనాదాబు ఆజ్ఞలను విధేయులై తరతరములకు మరి శిరసావహిస్తున్న ఈ రేఖాబీలు మహోన్నతుని మనసును హరించేశారండి. అందుకే మనోరంజకమైన బహుమానాన్ని వారికి ప్రకటించాడు. ఏంటది అని అంటే, మరి సైన్యములకు అధిపతి అయిన యెహోవా సన్నిధిలో యోనాదాబు వంశీయులు నిత్యము నిలుచుదురు అని. ఎంత అద్భుతమైన తోఫా కదండి. ద్వితీయోపదేశకాండం 10:8 ఆనాడు లేవీయులు మోషేతో నిలిచినప్పుడు వారితో నిత్య నిబంధన చేసినట్లు అన్నమాట కదండి. అలాగే అందుకేనేమో ఈ ప్రభువిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ రేఖాబీలు తమ స్వతంత్ర ఆజ్ఞలను లండన్ యూనివర్సిటీలోని సెనేట్ లైబ్రరీలో భద్రపరిచారు. గనుకనే ఈ రేఖాబీలు ప్రత్యేకింపబడిన, పరిశోధింపబడిన, జ్ఞాపకం ఉంచుకోదగిన జనాంగంగా అయ్యారు. ఈ రేఖాబీలు లేవీయుల పిల్లలను వివాహమాడి దేవాలయ పరిచర్య చేశారని ఒక పారంపర్యం చెప్తోంది. అంతేకాదండి, బబులోను చెరానంతరం వీరిలో చాలామంది శాస్త్రులుగా, లేఖికులుగా, సన్హెద్రిన్ సభలో సభ్యులుగా కూడా కనబడ్డారు. అంతేకాదు, మరి యెమెన్లో యోనాదాబు సంతతి వారు కూడా కొంతమంది కనిపించినట్లుగా చూస్తున్నాం. అంతేకాదండి, యేసయ్య సహోదరుడైన యాకోబు హతసాక్షిగా మరి చేయదలిచినప్పుడు అది ఆలయంలో జరగకూడదు, దేవాలయంలో అని వ్యతిరేకించిన యాజకుడు హెగసిప్పస్ రేఖాబీయుడే. అంతేకాదండి, మరి బబులోన్లో కూడా 1,00,000 మంది రేఖాబీయులను కనుగొన్నారు. అంతేకాదు, 19వ శతాబ్దపు చివరి భాగంలో వీరి ఉనికి మృత సముద్రం దగ్గర లభించింది. ఎలాగో అంటే కుమ్రాన్ గుహల్లో లభించిన మృత సముద్రపు చుట్టాలను రాసింది వీరే అని అంటారు. అంతేకాదండి, యేసయ్య కాలంలో మరి ముందుగా సువార్తను అంగీకరించిన ఎసెన్స్గా వీరిని అభివర్ణిస్తారు. ఈ మధ్య కొన్ని సంఘాల వారు మద్యప నిషేధం కొరకు ఈ రేఖాబీల పేరును వాడుకుంటున్నారు. వింటున్నారా? అటువంటి స్నేహితులారా, ఇలా దేవుని చిత్తానికి వన్నె తెచ్చిన యోనాదాబు వలె యోగ్యమైన ప్రవర్తన కలిగి
జీవిద్దాం. నిత్య రాజ్యంలో శ్రేష్ఠ స్వాస్థ్యమును పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.